హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్, ఈరోజు మనం కుబేరా ట్రైలర్ రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కుబేరా మూవీ డైరెక్టర్ మన శేఖర్ కమ్ముల గారు. ఈయన లవ్ స్టోరీస్కి మంచి స్పెషలిస్ట్ భయ్య. ఈయన తీసే సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈయన కోసమే ఆడియన్స్ సినిమా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమాకి మధ్యలో ఈయన చాలా గ్యాప్ అయి తీసుకుంటారు, బట్ మంచి అవుట్పుట్తో వస్తారు ప్రతిసారి మన శేఖర్ కమ్ముల గారు. ఈయన తీసిన హ్యాపీ డేస్ కానీ, గోదావరి, ఆనంద్, లవ్ స్టోరీ, ఫిదా, ఇలా అన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ హిట్స్ అందుకున్నాయి. ఈయన ఫస్ట్ మూవీ లీడర్ మన రాణా దగ్గుబాటి గారితో ఒక పొలిటికల్ మూవీ తీసి బిగ్ హిట్ కొట్టారు. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ శేఖర్ కమ్ముల గారు ఒక హార్డ్ కోర్ పొలిటికల్ సబ్జెక్ట్తో మన ముందుకు వస్తున్నారు. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కుబేరా ట్రైలర్లో స్టోరీ ఏంటని పూర్తిగా మనకు అసలు రివీల్ చేయలేదు డైరెక్టర్. చాలా క్యారెక్టర్స్ని ట్రైలర్లోనే ఇంట్రడ్యూస్ చేశాడు. ట్రైలర్లో ఉన్న కంటెంట్తో మనకేమనిపించిందో చిన్న గెస్ చేద్దాం. నాగార్జున గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అంతేకాకుండా ఒక బిగ్ బిజినెస్ మ్యాన్కి కానీ, పొలిటికల్ పర్సన్కి కానీ బినామీగా ఉంటారు. గవర్నమెంట్లో ఏదో ప్రాబ్లం వల్ల బ్లాక్ మనీని మొత్తం షిఫ్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు నాగార్జున గారు దగ్గరగా ఉన్న ధనుష్ గారిని తీసుకొచ్చి మంచి సూటు కోటు వేసి అతనికి ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి మనీ మొత్తం అందులో వేస్తారు. మూవీలో ధనుష్ ఫస్ట్ చాలా అమాయకుడుగా, ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ధనుష్ నార్మల్ అయ్యి తన దగ్గర చాలా డబ్బు ఉందని తెలుసుకుని నాగార్జున దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. మిస్ అయిపోయిన ధనుష్ కోసం గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ నాగార్జున వెతికే పనిలో చాలా బిజీ అయిపోతారు. ఈ ప్రాసెస్లో దగ్గరగా ఉన్న ధనుష్ కుబేరాగా ఎలా మారాడు అనేది మనకి సినిమా ఎండింగ్లో చూపిస్తారు. నేనైతే స్టోరీ ఇలాగే ఉండబోతుందని అనుకుంటున్నాను. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగార్జున ట్రైలర్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చాలా న్యాచురల్గా కనిపించాడు. ఆయన కెరియర్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశాడు మూవీస్. ఈసారి శేఖర్ కమ్ముల గారి సినిమాలో ఎలా చేశాడు అనే దానికోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ధనుష్ విషయానికి వస్తే యాక్టింగ్కి ఫుల్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆయన. రీసెంట్గా ధనుష్ గారు డైరెక్టర్గా కూడా చాలా మంచి సక్సెస్ అందుకున్నారు. యాక్టర్గా ఎవ్రీ మూవీకి ఒక స్టెప్ ఎక్కుతూనే ఉన్నాడు ధనుష్ గారు. ఈ మూవీలో ధనుష్ తన ఓన్ వాయిస్తోనే తెలుగు డబ్బింగ్ అనేది చెప్పాడు. ఆయన క్యారెక్టర్ చూస్తుంటే మూవీ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది అని అనిపిస్తుంది. సో నేనైతే ఈ మూవీ కోసం ఫుల్ వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ మూవీలో రష్మిక కూడా ఉంది. ఈ మధ్య రష్మిక గారు యాక్ట్ చేసిన మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద విజయాలు అందుకుంటున్నాయి. సో తనకి ఈ మూవీ కూడా మంచి హిట్ రావాలని కోరుకుందాం. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది భయ్య. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే మన రాక్ స్టార్ డిఎస్పి ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. సాంగ్స్ అన్నీ చాలా బాగా ఇచ్చాడు. అలాగే బీజిఎం కూడా చాలా బాగా చేశాడు మన డిఎస్పి. ఈ మూవీ ఈ ఫ్రైడేనే థియేటర్స్లోకి వస్తుంది. ఎప్పటిలా కాకుండా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో వస్తున్నాడు మన శేఖర్ కమ్ముల గారు ఈసారి. ఆయనకి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుందాం. అలాగే మన కింగ్ నాగార్జున గారికి ఈ మూవీ మంచి బ్రేక్ ఇవ్వాలని ఆశిద్దాం. ధనుష్ గారికి యాక్టింగ్ కెరియర్లోనే ఈ మూవీ ఇంకొక మెట్టెక్కుతాడు అని ఆశిద్దాం. రష్మిక గారికి, మన మ్యూజిక్ డైరెక్టర్ జేసీ ప్రసాద్ గారికి, ఈ మూవీలో యాక్ట్ చేసిన మిగతా క్యారెక్టర్స్ అందరికీ మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ కుబేరా టీమ్. సో ఇది ఇవాళ డిస్కషన్ గాయస్. ఈ మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. జై హింద్.